హల్లెలూయా. యోమ్ దెబెరీం ఏదైన వాక్యము 9వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట సంఖ్యాకాండము 9వ అధ్యాయం 16వ వచనం. నిత్యమును అలాగే జరిగెను. ఎలాగున మందిరము మేఘము మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఈ మాటలు మీరు ఆలకిస్తున్నారా? నిత్యము ఇలాగే జరిగిందంట. మందసం మీద పగలు మేఘం ఉండేదట, రాత్రి అగ్ని వంటి ఆకారము కనబడేదట. ఈరోజు మందసం ఎవరు? మనమే మందసం, మనమే మందసం. ఎలాగున మందసంలో మూడు వస్తువులు ఉంటాయి. అహరోను కర్ర, మన్నా పాత్ర, రాతి పలకలు, చిగురించిన జీవితం ఆత్మీయంగా, అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు, అలాగే పరలోక మన్నా, యేసు ప్రభువారు. ఈ మూడు మన యొక్క హృదయంలో ఉంటే పగలు మేఘస్తంభం ఉండాలి, రాత్రి అగ్ని వలె కనబడాలి. రాత్రి అంటే చీకటి, చీకటికి రాత్రి అని పేరు కదా. కాబట్టి చీకటి అంటే ఎవరు? అపవాది, చీకటి సంబంధులు. చీకటి సంబంధులకి మనం ఎలా ఉండాలి? అగ్నిలా కనబడాలి. మన వరకు వస్తే అవే మాడిమసైపోతాయి. ఏదన్నా వచ్చిందో అది మాడిపోవడమే. యోహాను గురించి ప్రభువారు అన్నారు, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యోహాను అటు ఇటు నడుస్తూ ఉంటేట దీపము, ప్రకాశిస్తున్న దీపము కదులుతున్నట్టు ఉంటుందట. ఏమా? కాబట్టి మన ఆత్మీయమైన జీవితాలు ఎలా ఉన్నాయి? నిత్యము ఇలాగే జరగాలి, నిత్యము ఇలాగే జరగాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కదా. చాలామంది ఒకప్పుడండి ఎంత ప్రార్థన, ఒకప్పుడండి అని చెప్తారు. కాదు, ఈ రోజుకి అలా బ్రతకాలి, ఈ రోజుకి అలా జీవించాలి. నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో, ప్రభు దగ్గర సరిగా ఉండే. ప్రభువా నిత్యము ఇలాగుండే కృపను నాకు అనుగ్రహించవని గోజాడు. దేవుడు నీకు అనుగ్రహించును గాక, మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.